ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ చనిపోయిన మృతదేహాలను తరలించడానికి కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో చాలా బాధాకరమన్నారు. త్రాగునీరు లేదన్నారు. లిఫ్ట్ ఉన్నప్పటికీ అది పని చేయడం లేదని తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులకు వైద్యం పూర్తి స్థాయిలో అందడం లేదు. కనీసం ఆ ఆసుపత్రిలో ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయిన మృతదేహాన్ని కూడా తరలించడానికి కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో లేని దుర్భర పరిస్థితిలో ఈరోజు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉంది. మొన్న ఒక వ్యక్తి చనిపోతే అంబులెన్స్ కూడా ఆ మృతదేహాన్ని వాళ్ళ సొంత ఊరికి తరలించిన అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ఊరి వాళ్ళు చందలేసుకొని మరీ వాహనం మాట్లాడి మృతదేహాన్ని తరలించడం ఇది చాలా బాధాకరం, చాలా చేటైన విషయం. ఎందుకనగా ఈరోజు జిల్లా ఆసుపత్రి అనగా పేదవాళ్ళు చాలామంది వైద్యం అందుబాటులో దొరుకుతుందని వైద్యానికి వస్తారు. వైద్యం అందివ్వడం పక్క పెడితే కనీసం అక్కడ ఉండడానికి సరైన సౌకర్యాలు లేవు, అదేవిధంగా తాగునీటి సౌకర్యాలు లేవు, అదేవిధంగా కొంత వృద్ధులు పెద్ద వయసు వాళ్ళకు లిఫ్ట్ కూడా సౌకర్యము అందుబాటులో లేక నెల రోజులు అయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉండేటటువంటి సూపరింటెండెంట్ కానీ జిల్లా అధికారులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇది నిరుపేద జిల్లా, చాలా ఆర్థికంగా వెనుకబాటుతనం ఉన్న జిల్లా. ఏదైనా రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితిలో అక్కడ వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం, వైద్యం కూడా సరైన టైంలో అందికపోవడం వల్ల చాలా బాధలు పడుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. ఆ ఆసుపత్రి పెద్ద పెద్ద భవంతులు కట్టిన తప్ప కేవలం ప్రథమ చికిత్సలకు పరిమితం ఎయిర్ ఆఫ్ రిఫర్ ఆసుపత్రిగా మారుతుందనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా ప్రజానికానికి వైద్య సౌకర్యాలు అందించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొమ్రంభీం జిల్లా వ్యాప్తంగా మట్టి మాఫియా అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నప్పటికీ మండల అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం వలన ఇది పరోక్షంగా ప్రజా సంపద ఈరోజు కొల్లగొట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వాంక్లి మండలంలోని రాత్రి పగలు అనుకోకుండా తేడా లేకుండా ఈరోజు మట్టి తవ్వకాలు అనేది యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ అక్కడ స్థానిక అధికారులు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో సోషల్ మీడియా విపరీతంగా ఆధారాలు సహా వీడియోలు పెట్టినప్పటికీ ఈరోజు అధికారులలో కనీస చలనం లేకపోవడము చాలా బాధాకరం. ఒకవైపు జిల్లా కలెక్టర్ గారు సుడిగాలి పర్యటన చేస్తూ ఇసుక అక్రమ రవాణా కానీ మట్టి అక్రమ రవాణా కానీ జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే ఆ ఆదేశాలు మాత్రం క్షేత్రస్థాయిలో అమలు కాక మరింత ఈ మాఫియా అనేది చెలరేగిపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ యొక్క అక్రమ మట్టి వ్యాపారం అనేది అరికట్టాల్సిన బాధ్యత జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖలో ఉంది. కాబట్టి ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.